ప్రభునామానికి మహిమ కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరచుటకు మరొక ఆదివారం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి ప్రభువుకి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని సన్నిధిలో చేరి ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించడానికి దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చారు. మరి ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. మరి ప్రభువుని ఆరాధించడానికి స్తుతించడానికి మనం రుణస్థులం. ఎందుకంటే ప్రభు మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారు. యాక్చువల్గా ఒక రోజంతా దేవునిదే కదా, ఒక రోజంతా దేవునిదే. ఇదేంటి మందిరానికి వెళ్ళొచ్చాం కదా, మళ్ళీ ఏంటి అని ఎవరు కూడా అలాగా నిర్లక్ష్య ధోరణిలో ఉండకండి. ఎందుకంటే యెహోవాను స్తుతించుట మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది. పది తంతుల స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారాతో ఆయన నామాన్ని ప్రకటించడం మంచిది అంటాడు భక్తుడు. కాబట్టి ఇది ఒక మంచి కార్యం. ఇంకొకటి ఏంటంటే, ఈ లాక్డౌన్ టైంలో మనకి చక్కగా అలవాటైంది. ఎలాగా మనం ప్రభుని స్తుతించడం, ఆరాధించడం, స్తుతించడం, గణపరచడం అలవాటైంది. అలవాటైన ప్రాణం ఆగమని ఆగదు కదా. కాబట్టి మనం ప్రభుని స్తుతించడం అనేది మంచిది. అది మన జీవితాలకు ఎంతో ఉపయోగం, ఆశీర్వాదం. మరింత ఎక్కువగా మనం ప్రభుని స్తుతించడం అనేది ప్రభు మనకిచ్చినటువంటి భాగ్యం. మరి ఆదివారం దేవునిదే. ఈ రోజంతా మనం దేవుని స్తుతించాలి. రోజంతా ఉదయం మొదలుకొని నిద్రపోయేంత వరకు కూడా మనం దేవుని సన్నిధిలో గడపాలి. అది గొప్ప భాగ్యం. మరి మిగిలిన 6 దినాలు మన పనిపాట్లు సరిపోతాయి. మిగిలిన 6 దినాల్లో ఎక్కువ శాతం మనం కోసం, మన కుటుంబం కోసం, మన బిడ్డల కోసం, మన అవసరతల కోసం మనం ప్రయాసపడుతూ ఉంటాం. ఈ దినమంతా ప్రభుకి ఇచ్చి ప్రభు సన్నిధిలో మనం సంతోషంగా గడిపితే ప్రభుకి ఇచ్చేటువంటి సమయాన్ని ప్రభుకి ఇస్తే మరి మరింత ఎక్కువగా మనం ఆశీర్వదించబడతాం. కాబట్టి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని విందాం, దేవుని నామాన్ని ఘనపరుద్దాం. 150వ కీర్తన చదువుకుందాం. 150వ కీర్తన చదువుతాను నేను, శ్రద్ధగా వినండి. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. బోరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి.
దేవుడు మనల్ని ఆరాధన కొరకు సిద్ధపరచునుగాక. మంచిది. మరి 150వ కీర్తన, ఇది స్తుతి కీర్తన. ఇందులో 6 వచనాలు ఉన్నాయి. ప్రతి వచనంలో కనీసం 2 సార్లైనా స్తుతి అనే మాట మనకు కనబడుతుంది. 5 వచనాల్లో 2 సార్లు కనబడుతుంది. 6వ వచనంలో 3 సార్లు స్తుతి అనే మాట మనకు కనిపిస్తుంది. స్తుతి వేరు, ప్రార్థన వేరు. రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. దావీదు తన సంగీత ఉద్యానవనంలో పుష్పించినటువంటి స్తుతి పుష్పం అన్నమాట ఇది 150వ కీర్తన. స్తుతినేమో చెల్లిస్తాం, ప్రార్థనలో అడుగుతాం. స్తుతి చెల్లిస్తాం, ప్రార్థనలో అడుగుతాం. మనం ప్రార్థన రిప్లై కార్డు లాంటిది. ప్రభు దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంది అన్నమాట. ప్రభు దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంది. పూర్వం ఒకసారి ఆలోచన చేయండి. పూర్వం 15 పైసల స్టాంప్ ఉండేది, కార్డు ఉండేది. 15 పైసలు కార్డు. మా చిన్నతనంలో 15 పైసలు అనుకుంటున్నాను. అదే 15 పైసల కార్డు, పోస్ట్ కార్డు అనమాట. 2 కార్డులు కలిపి ఉండే ఒక కార్డు మీద మనం ఎవరికి రాస్తున్నామో వాళ్ళని అడ్రస్ చేసి రాస్తాం. ఇంకొక కార్డు మీద మన అడ్రస్ రాసేసి పోస్ట్ చేసేవాళ్ళం. అప్పుడు పోస్ట్ మ్యాన్ అక్కడ తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్న కార్డు చదువుకుని దాని మీద మళ్ళీ జవాబు రాయడం కోసం జవాబు రాసి మళ్ళీ తీసుకొచ్చి పోస్టులు వేస్తే అది మళ్ళీ తిరిగి వచ్చింది. రిప్లై కార్డు అనమాట. రిప్లై కార్డు లాంటిది. కానీ స్తుతి దేవుని దగ్గరకు వెళ్ళిపోయి అక్కడే ఉండిపోద్ది. స్తుతి అనేది మనం చెల్లిస్తామే, ఆ స్తుతి అనేది దేవుని దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోద్ది అనమాట. కాబట్టి స్తుతికి ప్రార్థనకి చాలా వ్యత్యాసం ఉంది. ఒక కథ చెప్తారు. ఒక దైవ సేవకుడు ఒక కథ రూపంలో చెప్పాడు. ఒకసారి అంటే దేవుడు 2 బంగారు బుట్టలు ఇచ్చి ఒక 2 దేవదూతల్ని భూమి మీద ఉన్నటువంటి ఒక చర్చికి పంపించాడంట. చాలా పెద్ద చర్చ్ అది. ఏమని చెప్పాడంటే వాళ్ళతోటి స్తుతులన్నీ ఈ బుట్టలో వేసి, ప్రార్థనలన్నీ ఆ బుట్టలో వేసి తీసుకురండి అని ఆజ్ఞాపించాడంట. ఇద్దరు ఒక ఆరాధనలో పాల్గొన్నారు. దేవుడు చెప్పినట్లే చేశారు. ప్రార్థన బుట్ట ఏమో నిండిపోయిందంట. స్తుతి బుట్ట మాత్రం చాలా ఖాళీగా ఉండిపోయిందంట. ప్రార్థన గంప నిండిపోయింది, ప్రార్థన బుట్ట. స్తుతి గంప పూర్తిగా నిండలేదంట. ఈ విషయం పరలోకాన్ని విభ్రాంతి పరిచింది అంటాడు భక్తుడు. పరలోకంలో మాత్రమే కాదు, భూమి మీద కూడా ఇది చాలా విడ్డూరం కలిగించేటువంటి వార్త అయిపోయింది. అంటే దీని అర్థం ఏంటంటే స్తుతి చెల్లించే వారి కంటే ప్రార్థించే క్రైస్తవులే ఎక్కువ మంది అని మనకు ఈ కథ వివరిస్తూ ఉంది. నిజమే. 10 మంది కుష్ఠరోగుల్ని దేవుడు శుద్ధి చేశాడు. 10 మందిలో ఒక్కడు మాత్రమే మార్గంలో వెళుతూ స్వస్థతనుంది. వాడు స్వస్థతను అందడం చూసి వాడు ఇంటికి వెళ్ళిపోకుండా యాజకుడి దగ్గరికి వెళ్ళి తన దేహాన్ని కనుపరుచుకుని బాగుపరుచుకుని బలర్పించి ఇంటికి వెళ్ళిపోయి బిడ్డలతో సంతోషంగా ఉండక, అది చెయ్యక ముందు ప్రభు దగ్గరకు వచ్చి దేవుని స్తుతించాడు, ప్రభుని స్తుతించాడు. కాబట్టి ప్రార్థన మంచిదే, కాదంటలేదు నేను. ప్రార్థనలో అడగడం మంచిదే. కానీ స్తుతి ఇంకా మంచిది అనమాట. స్తుతి ఇంకా మంచిది. అందుకే యెహోవాను స్తుతించుట మంచిది అంటాడు. యెహోవాను స్తుతించుట మంచిది.
కాబట్టి ఈ 150వ కీర్తన స్తుతి 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 అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంది. ఈ కీర్తనలో 13 సార్లు స్తుతించండి 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 13 సార్లు ఉంది. అంటే 6 వచనాలు ఉన్నది, 6 వచనాలు, కానీ ఈ 6 వచనాల్లో 13 సార్లు దేవుని స్తుతించండి అని ఉంది. 13 సార్లు. 6 వచనాల్లో 13 సార్లు ఉందంటే ఆలోచించండి ఒకసారి. స్తుతికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో దావీదు. అంటే స్తుతించకుండా దావీదు ఉండలేడన్నమాట. ఊపిరి తీసుకుంటే స్తుతి, ఊపిరి వదిలితే స్తుతి అన్నట్టు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటారే, అంటే ఆయన ఊపిరి అన్నమాట. ఆయన ఊపిరే స్తుతి. కీర్తనలు చాలా విడ్డూరంగా ఉంటాయి. మొదటి కీర్తనలో 6 వచనాలు ఉన్నాయి, చివరి కీర్తనలో కూడా 6 వచనాలు ఉన్నాయి. మొదటి కీర్తన అంశం ఏంటంటే ధన్యులు. మొదటి కీర్తన అంశం ఏంటి? ధన్యులు. ఈ చివరి కీర్తన 150వ కీర్తన యొక్క అంశం ఏంటంటే స్తుతి. 150వ కీర్తన అంశం ఏంటి? స్తుతి. ఈ 150వ కీర్తనలో 5 ప్రశ్నలు ఉన్నాయి. 5 ప్రశ్నలు, 5టికి జవాబులు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. మొదటి ప్రశ్న, ఎవరిని స్తుతించాలి? మొదటి ప్రశ్న, ఎవరిని స్తుతించాలి? రెండవ ప్రశ్న, ఎక్కడ స్తుతించాలి? రెండవ ప్రశ్న, ఎక్కడ స్తుతించాలి? మూడవ ప్రశ్న, ఎందుకు స్తుతించాలి? మూడవ ప్రశ్న, ఎందుకు స్తుతించాలి? నాలుగవ ప్రశ్న, ఎలా స్తుతించాలి? నాలుగవ ప్రశ్న, ఎలా స్తుతించాలి? ఐదవ ప్రశ్న, ఎవరు స్తుతించాలి? ఎవరు స్తుతించాలి? ఈ ప్రశ్నలన్నింటికీ కూడా జవాబులు ఈ కీర్తనలోనే వ్రాయబడి ఉన్నాయి. ఈ కీర్తన యొక్క అంశం ఏంటంటే స్తుతి. స్తుతి. దాన్ని హెబ్రూ భాషలో హల్లెలూయా అంటారు. హల్లెలూయా అంటే తెలియని క్రైస్తవులు ఉండరు. హల్లెలూయా అనేది హెబ్రీ పదం. ఇది 2 హెబ్రూ పదాల కలయిక వల్ల వచ్చింది. హల్లెట్ అనే హెబ్రీ పదం, యా అనే హెబ్రూ పదం, ఈ 2 కలిస్తే వచ్చింది హల్లెలూయా. హల్లెట్ అంటే స్తుతి, యా అంటే యెహోవా. యా అనేది యెహోవాను సూచించేటువంటి పేరు. కాబట్టి దీని భావం ఏంటంటే హల్లెట్ అంటే స్తుతి, యా అంటే యెహోవా. అంటే యెహోవాకు స్తుతి, యెహోవాను స్తుతించండి అని అర్థం. లేదా ప్రభువుకు స్తుతి అని అర్థం. ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే ప్రైజ్ ద లార్డ్ అని ఉంటుంది. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ప్రైజ్ ద లార్డ్, ప్రభువుకు స్తుతి అని అర్థం. పాత నిబంధనలో మొట్టమొదటిగా హల్లెలూయా అనే పదం 104వ కీర్తన 35వ వచనంలో ఉంటుంది. 104వ కీర్తన 35వ వచనం, యెహోవాను స్తుతించుడి అనే చోట హల్లెలూయా అని ఉంటుంది. ఇప్పుడు రాసిన గ్రంథంలో ఇప్పుడు లేదు, కానీ హెబ్రీ భాషా పదంలో, హెబ్రీ భాషా బైబిల్లో అలా ఉంటుంది. పాత నిబంధనలో తొలిసారిగా ఈ 104వ కీర్తన 35వ వచనంలో హల్లెలూయా అనే మాటను మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, ప్రభువును స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి. కాబట్టి హల్లెలూయా అనేటువంటి పదం ఎన్నో పర్యాయాలు మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఇది పరలోకపు భాష, ఇది పరలోకపు
భాష. కాబట్టి కొందరికి హల్లెలూయా అనే పదం ఇష్టం ఉండదు. ఇదేదో పెంతెకొస్తు వారి పదం అని చాలామంది అపోహపడతా ఉంటారు. హల్లెలూయా అనే మాట పెంతెకొస్తు వారి సొత్తు కాదు, లేకపోతే ఇంకొకళ్ళు సొత్తు కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఆమెన్ అనే పదం ఏంటో తెలుసా? ఆమెన్ అనే పదం కూడా హెబ్రీ పదమే. ఆమెన్ అంటే తదాస్తు అని అర్థం. కానీ ఆమెన్ అనే పదాన్ని బైబిల్ పండితులు తర్జుమా చేయకుండా అలాగే ఉంచేశారు. ఇంకా కొత్త నిబంధనలు మనం చూసింది ఎక్కడంటే చూడండి, కొత్త నిబంధనలో కనబడుతుంది కదా 19:4 ప్రకటన గ్రంథం 19:4లో అప్పుడు 24 పెద్దలు 4 జీవులు సాగిలపడి ఆమెన్ ప్రభువుని స్తుతించుడి అని చెప్పుచూ సింహాసనాసనుడగు దేవునికి నమస్కారము చేశాడు. ప్రభువును స్తుతించుడి. కాబట్టి ఆమెన్ హల్లెలూయా అనే పదాలు కింద ఉంటుంది చూడండి, 2వ అంకేసి ఫుట్నోట్స్లో ఏమని ఉంటుంది? హల్లెలూయా అని ఉంటుంది. మొదటి వచనంలో చూస్తాం ఆ పదాన్ని. ప్రభువును స్తుతించుడి అనే చోట 2 అని అంకేసి ఫుట్నోట్స్లో ఏమని రాశాడు? మూల భాషలో హల్లెలూయా. కాబట్టి హల్లెలూయా అనేటువంటి మాట ఎవరిదో కాదు, ఇది పరిశుద్ధ గ్రంథం, పరలోకపు పరిభాష అన్నమాట ఇది. అయితే బైబిల్ పండితులు ఆమెన్ అనే పదాన్ని అలాగే ఉంచారు, హల్లెలూయా అనే పదాన్ని కూడా అలాగే ఉంచితే బాగుండేమో. హల్లెలూయా అనే మాటను అనువదించారనమాట, యెహోవాను స్తుతించుడి. కాబట్టి ఇలాంటి పదాలు తెలియని క్రైస్తవులు ఉండరు. ఎందుకు హల్లెలూయా అనే దాని గురించి ఎంత వేరియేషన్ వచ్చింది అని ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరూ కూడా చాలామంది క్రైస్తవులు వ్యర్థంగా దేవుని ఉచ్చరిస్తూ ఉన్నారు. ఇప్పుడు మైక్ టెస్టింగ్ అంటే సరిపోద్ది కదా. మైక్ టెస్టింగ్ చేసేటప్పుడు చాలామంది ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్ అంటూ ఉంటారు. అంటే ఏంటి, దేనికి అసలు అది? హల్లెలూయా అనే పదానికి ఒక అర్థం ఉంది, దేవుని స్తుతించండి. మరి మనం కూడా హల్లెలూయా అంటలేదు, కానీ హల్లెలూయా అనే పదానికి ఉన్నటువంటి అర్థాన్ని మార్చేస్తున్నాం. మనం అర్థానికి అర్థం లేకుండా ప్రవర్తిస్తున్నాం. మనం దేవుని స్తుతించండి కదా, దాని అర్థం ప్రభువా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను అనడం, దీని అర్థం. మరి మనం ఏం చేస్తున్నాం? ఒక ఆమె ఆరాధన చేస్తుంది, దేవుని స్తుతిస్తుంది. ఏమనంటే, ప్రభువా 4 రోజులుగా తలపోటుతో, జ్వరంతో, రొంపతో, విరోచనాలతో, వాంతులతో ఇబ్బంది పడుతున్నాను తండ్రి, నీకు స్తోత్రం అంటుంది. ఇబ్బంది పెట్టేసావు ప్రభువా, నీకు స్తోత్రం అంటుంది. ఇబ్బంది పడుతున్నాను కాదు, ఇబ్బంది పెట్టేసావు ప్రభువా, నీకు స్తోత్రం అంటే ఆలోచించండి. ఏమని చేయాలి? 4 రోజుల నుంచి ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను, ఈరోజు నన్ను బాగు చేసావు, నీకు స్తోత్రం అని చెప్తే ఎంత అందంగా ఉంటుంది. దావీదు పాపంలో పడ్డాడు, ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తా అన్నాడు, దావీదు పాపంలో పడ్డాడు, హల్లెలూయా అన్నాడు. అంటే దావీదు పాపంలో పడినందుకు దేవునికి హల్లెలూయా, దేవుని స్తుతించాలా? పాపంలో పడ్డం ఏంటి, హల్లెలూయా ఏంటి? పాపంలో పడ్డాడు దావీదు, దేవా నువ్వు క్షమించావు, హల్లెలూయా అంటే ఎంత అందంగా ఉంటుంది. అందుకు హల్లెలూయా అనే పదాన్ని మనం ఎక్కువగా ఉచ్చరించకపోవడానికి కారణం ఏంటంటే, దానికి అర్థంతో కూడినటువంటి పదం ఉండాలి అక్కడ ముందు. దేవుని నామాన్ని, దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ప్రతి దానికి హల్లెలూయా అంటే ఏంటి అసలు దాని అర్థం చెప్పండి? అసలు ఎందుకు నువ్వు దేవుని స్తుతించేది? అర్థం ఉండాలి కదా. అర్థం లేనటువంటి స్తుతులు ఎందుకు? అర్థం లేకుండా దేవుని స్తుతించడం, ఆలోచన లేకుండా దేవునికి స్తుతులు చెల్లించడం, అది ఆయన అవమానపరిచినట్టు కదా. ఒక విషయం ఆలోచించేయండి. మీకు గనక మైక్ ఇచ్చి, మీకు గనక ఒక పెద్ద బహిరంగ సభలో లక్షల కొలది ఉన్నటువంటి
జనుల మధ్యలో మీకు మైక్ ఇచ్చి ముఖ్యమంత్రి గురించో ప్రధానమంత్రి గురించో చెప్పమంటే నువ్వేం చెప్పగలవు, ఏం మాట్లాడగలవు? ఆ మాట్లాడడానికి నువ్వు ఎంతగా ఆలోచిస్తావు? వాళ్ళ గురించి నువ్వు మాట్లాడడానికి ఎంతగా ఆలోచిస్తావు? అన్ని లక్షల మందిలో నువ్వు ఏదైనా ఒక చిన్న తప్పు మాట మాట్లాడితే వాళ్ళకి అవమానం కదా, వాళ్ళకి అవమానం కదా. ఈరోజు నువ్వు దేవుని స్తుతించడానికి దేవుని మందిరానికి వచ్చావు. నీ చుట్టూ ఉన్న సంఘస్థులే కాదు కదా, పరలోకంలో కోట్లాది దూతలు ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటారు. ఆయన మన స్తుతులు అంగీకరించడానికి మన మధ్యకు దిగి వస్తారు. ఆయన స్తుతించేటప్పుడు నువ్వు అనాలోచనంగా, నువ్వు అసలు వివేచన జ్ఞానం లేకుండా నువ్వు దేవుణ్ణి స్తుతిస్తే ఆ కోట్ల కొలది దూతల మధ్యలో ఆయన పరువు ఏం కావాలి ఒకసారి ఆలోచన చేయండి. అంటే మన పరువు అంటున్నాంలే, పరువు అంటే అర్థం ఆలోచన చేసుకోండి. అంత గొప్ప దేవాతి దేవుణ్ణి స్తుతించేటప్పుడు మనకి ఎంత మెలకువ, ఎంత శ్రద్ధ, ఎంతగా మనం సిద్ధపడాలి చెప్పండి. అందుకే కదా వాక్యానుసారం చేయమని అంటాం కదా ఆరాధన. వాక్యం శ్రద్ధగా వింటే ఆ వాక్యాన్ని బట్టి మనం దేవుని స్తుతించవచ్చు. వాక్యం వినడానికి రారు, ప్రభుని ఏం స్తుతిస్తారు వాక్యం వినకుండా? ప్రతిదినం ఒక నూతన కీర్తన పాడాలి మనం. అంటే ప్రతిసారి నువ్వు దేవుని ఆరాధించేది ఒక నూతన విధానమై ఉండాలి. ఏదో అలవాటుగా ఆచారంగా ప్రతిరోజు పలుకుతున్న మాటలే పలకడం కాదు కదా ఆరాధన అంటే. అంత గొప్ప దేవాతి దేవుణ్ణి కోట్ల కొలది సభ, కోట్ల కొలది దేవదూతలు అన్నటువంటి సభలో నిలిచి ఉన్నటువంటి ఆ దేవాతి దేవుణ్ణి నువ్వు ఆరాధించేటప్పుడు నువ్వు మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే కదా ప్రసంగి గారు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలులను అర్పించడం కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. ఆయన ఆకాశం మీద ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నాడు, నీ మాటలు కొద్దిగా ఉండాలంటాడు కదా. గమనించుకో, ప్రభుని స్తుతించే విషయంలో నువ్వు అనాలోచనగా ఉండకూడదు. అనాలోచనగా ఉండు. నీ మనస్సును నువ్వు ప్రభు మీద లగ్నం చేసి కేంద్రీకరించి నువ్వు వాక్యాన్ని శ్రద్ధతో విని, అవునా దేవుడు నాకు ఈ కార్యం చేశాడు కదా, నిజమే దేవా ఈ కార్యం నువ్వు చేసినందుకు నీకు స్తోత్రాలని అర్థవంతంగా నువ్వు దేవుని స్తుతించగలిగితే ఆయన ఎంత సంతోషిస్తాడు. నువ్వు పలికే 2 మాటలు చాలు. నువ్వు పలికే 2 మాటలు చాలు. నువ్వు పలికే 2 మాటలు ఆయన హృదయాన్ని సంతోషంతో నింపుతాయి. 2 మాటలు చాలదా? దేవుని ఎదుటి మాట్లాడేటప్పుడు, దేవుని పొగిడేటప్పుడు ఎంత జాగ్రత్త వహించాలి. ఏదో హేళనగా, లేకపోతే ఏదో డ్రామాకు వచ్చినట్టు, లేకపోతే ఏదో సినిమా చూస్తున్నట్టు, లేకపోతే ఏదో స్నేహితులతో ముచ్చటిస్తున్నట్టు ఉండకూడదు కదా. నువ్వు దేవుని సన్నిధిలో ఎంతో శ్రద్ధాభక్తులతో ప్రభు ప్రేమను తలపోసుకుంటూ, ప్రభువా నీ వల్లే నన్ను ప్రేమించేవాడు ఈ లోకంలో ఎక్కడా కనపడలేదయ్యా, నీకు స్తోత్రం అని చెప్పు చాలు. ఆ మాట చాలు. ఆయన్ని సంతోషపెట్టే మాట ఒక్కటి చాలు. వెతికేసుకుని ఎక్కడెక్కడో ఏవేవో తీసుకొచ్చేసి ఏవేవో మాట్లాడేసి ఇటు ప్రజలకు అర్థం కాకుండా దేవుడు సంతోషించకుండా నువ్వు ఎన్ని మాటలు పలికితే లాభం ఏంటి? కాబట్టి దేవుని స్తుతించే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఇన్నిసార్లు స్తుతి 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 అనే మాట ఉంది. ఈ 6 వచనాల్లో 5 ప్రశ్నలు వచ్చినాయి మనకి. 5 ప్రశ్నలు వచ్చాయి. ఎవరిని స్తుతించాలి, ఎక్కడ స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి, ఎలా స్తుతించాలి, ఎవరు స్తుతించాలి? ఈ 6 వచనాల్లో 5 ప్రశ్నలు భక్తుడు మనల్ని వేస్తున్నాడు. వాటికి సమాధానాలు కూడా ఆయన చెప్తున్నాడు. ఎంత చిన్న వచనంలో, ఎంత చిన్న 6 వచనాల అధ్యాయంలో 5 ప్రశ్నలు వచ్చినాయి మనకి. ఈ 5 ప్రశ్నలు చాలా అద్భుతమైనవి కదా. స్తుతి అంటే ఇది కదా. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు, తన ప్రజలు మూసుకునేవాడు బుద్ధిమంతుడు అంటాడు. ఇప్పుడు గమనించండి, 2 మాటలు అర్థమయ్యేటట్టు చేస్తే చాలు. నువ్వు విన్నది, నిన్ను ప్రభావితం చేసింది, నీ హృదయంలో నువ్వు అనుభవించింది, నీ జీవితంలో నువ్వు అనుభవించింది, ఆ అనుభవంతో నువ్వు దేవుని స్తుతించాలి. ఏదో ఎవరో చేశారు, ఎవరో చెప్పారని కాదు, అది నీ అనుభవం అయి ఉండాలి. ఇప్పుడు నేను చెప్తున్న మాటలు కూడా మీ అనుభవం అయి ఉంటేనే మీరు దేవుని స్తుతించాలి. లేదా అదిగో ప్రభు పలానా భక్తునికి ఇలా చేసావంటే నీకు స్తోత్రం అని చెప్పాలంతే. భక్తుని అనుభవం నీ అనుభవం అయినప్పుడు నీ స్తుతి ఇంకా అద్భుతంగా ఉంటుంది. నీ స్తుతి ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి దేవుని స్తుతించే విషయంలో అశ్రద్ధగా ఉండకుండా ప్రైజ్ ది లార్డ్ అని చెప్పుకుంటాం మనం కనబడినప్పుడు.
అవునా? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అంటే ఏంటి తెలుసా? దేవుని స్తుతి, దేవునికి స్తుతి అని అర్థం. ప్రైజ్ ద లార్డ్ అంటే కాబట్టి దేవునికి స్తుతి అని అర్థం. కాబట్టి దేవుని స్తుతించడంలో జాగ్రత్త వహించాలి. ఒక పాస్టర్ గారు, ఇండియా పాస్టర్ గారు జపాన్కి వెళ్ళాడు. అక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ అంతగా రాదంట. జపాన్లో దిగ్గానే వాళ్ళు ఎలా గుర్తుపెట్టాలి నేను అని అనుకుంటున్నాడు. కానీ ఈ 2 పదాలు కామనే కదా, ఆమెన్ హల్లెలూయా అనే పదాలు ప్రతి క్రైస్తవ గృహంలో, ప్రతి క్రైస్తవ సంఘాల్లో, ప్రతి క్రైస్తవ మీటింగ్లో సహజంగా ఈ 2 పదాలు చాలా గొప్ప విలువను సంతరించుకున్నాయి. కాబట్టి ఆలోచన చేయండి, అక్కడికి వెళ్ళి ఎలాగైనా ఈజీగా గుర్తుపట్టవచ్చు. ప్రైజ్ ద లార్డ్ అని చెప్పు, గుర్తుపట్టేయచ్చు, ఈజీగా గుర్తుపట్టేయచ్చు. ఇప్పుడు పాస్టర్కి చేతులు తంబ పడదు, తంబ ప్రింటింగ్ పడదు, ఎన్ని తిప్పలు పడాలో. థమ్స్ పడవు, చేతులు ఆధార్ కార్డులో చేతులు సరిగా పడవు అనమాట. ఇక గరుగ్గా ఉంటాయి, మందంగా ఉంటాయి, అవి రేఖలు సరిగ్గా కనపడవు. ఒక్కసారి ఈ మొన్న 3 సార్లు తిరిగింది ఈ థంబ్ వేయాలని, పళ్ళ లాస్ట్ టైం ఒక ఏలు పడిందంట. ఒక ఏలు పడితే ఈ పడిన బాధ అంతా తెలిసేది కాబట్టి వెంటనే అమ్మాయి పడిందండి అందంట. పడిందని దేవుని స్తోత్రం అందంట. ఆవిడ కూడా క్రిస్టియన్, అవతల ఆవిడ కూడా. అలా చేయండి, ఎలా ఈజీగా గుర్తుపట్టేయచ్చు మనం దేవుని బిడ్డలు. కాబట్టి ఇలాగా మనం ఆలోచన చేయండి, వ్యర్థంగా ఉచ్చరించకుండా ఒక అర్థవంతమైనటువంటి ఆరాధన మనం చేయగలిగితే ప్రభు ఎంతగానో సంతోషిస్తాడు. మనము ఎందుకు చేస్తాం ఆరాధన? చాలామంది చేసే ఆరాధనలు ఎందుకంటే పక్కోళ్ళు వినడానికి. చాలామంది చేసే ఆరాధనలు, ప్రార్థనలు, స్తుతులు ఎందుకంటే పక్కోళ్ళు వింటున్నారు అని. పక్కోళ్ళు వింటున్నారు కాబట్టి శ్రద్ధగా, ఆహా ఈవిడ ఎంత గొప్పగా చేస్తుందో ఆరాధన, ఎంత గొప్పగా స్తుతిస్తుందో, ఎంత గొప్పగా ప్రార్థన చేస్తుందో అని చేస్తాం. అది నిజమైన ఆరాధన అంటారా? చెప్పరండి. నువ్వు ఇతరుల గురించి కాదు చేసేది ఆరాధన, స్తుతి. దేవుడు నీకు చేసిన మేళ్లను బట్టి నువ్వు చేయాలి. మనుషుల మెప్పు కోసం, మనుషుల పొగడ్తల కోసం కాదు కదా నువ్వు దేవుని ఆరాధించేది. అది గుర్తుపెట్టుకో. కాబట్టి దేవుని నామాన్ని అర్థవంతంగా, అంటే సందర్భానుసారంగా నీ జీవితంలో నువ్వు అనుభవించినటువంటి మేళ్లను బట్టి హృదయపూర్వకంగా నువ్వు స్తుతించగలిగితే అదే నిజమైన స్తుతి. ఇప్పుడు ఎవరిని స్తుతించాలి? మొదటి మాట, మొదటి వచనంలో యెహోవాను స్తుతించండి. అది ఎవరు స్తుతించాలి? యెహోవాను స్తుతించుడి. యెహోవా ఇది దేవుని పేరు. యెహోవా అనేది హిబ్రూ పదం. ఇది హిబ్రూ పదం నుంచి వచ్చింది యెహోవా అంటే. దీన్ని యావే అంటారు కొంతమంది. యెహోవా అనే మాట పాత నిబంధనలో 6000 సార్లు కంటే ఎక్కువ ఉంది అంటారు బైబిల్ పండితులు. ఇది యూదులు తరతరాలు గుర్తు చేసుకోవలసినటువంటి నామం. వాళ్ళు ఈ నామాన్ని తరతరాలుగా ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి. ఆయన జ్ఞాపకార్థమైన నామం అంటాడు 135వ కీర్తన 13వ వచనంలో. యెహోవా అనే మాటను గూర్చి చెబుతూ దేవుడు మోషేతో చెబుతూ నేను ఉన్నవాడను అని చెప్పాడు. నేను ఉన్నవాడను. ఉన్నవాడు అంటే అర్థం ఏంటి? పూర్వం ఉన్నాడు, ప్రస్తుతం ఉన్నాడు,
భవిష్యత్తులో కూడా ఉంటాడు. ఇదే దీని పూర్తి భావం. యెహోవా అంటే ఉన్నాడు, ఆయన నిత్యము ఉండేవాడు అని అర్థం. హెబ్రీ నుండి గ్రీకు భాషలోకి బైబిల్ని తర్జుమా చేసినప్పుడు యావే అనే పదాన్ని కురియన్ అనే పదంగా అనువదించారంట. కురియన్ హెబ్రూ భాషలోంచి గ్రీకు లాంగ్వేజ్లోకి ఈ బైబిల్ మారుస్తున్నప్పుడు హెబ్రూ భాషలో ఉన్నటువంటి యావే, యెహోవా అనే పదాన్ని గ్రీకు భాషలో కురియన్ అనే పదంగా అనువదించారు. దీని అర్థం ఏంటంటే ప్రభువు అని అర్థం. ప్రభువు అని అర్థం అంటే పాత నిబంధనలోనేమో యెహోవా, క్రొత్త నిబంధనలో ప్రభువు, యేసుక్రీస్తు ప్రభువు అంటాం. కాబట్టి మనం ఆరాధించేటువంటి దేవుడు గొప్ప దేవుడు, ఆయన మనం స్తుతించాలి. యెహోవాను స్తుతించండి అంటే దీని అర్థం ఎల్లప్పుడూ ఉండేవాడిని, ఉండే దేవుణ్ణి మనం స్తుతించాలి అని అర్థం. ప్రభుని స్తుతించండి అంటే యేసుక్రీస్తు ప్రభుని స్తుతించడం. ఎందుకంటే అది ఆయన ఆది అంతము లేనటువంటి దేవుడు, ఆయన మన రక్షకుడుగా దిగి వచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో చాలా పేర్లు ఉన్నాయని మనం చెప్పుకున్నాం ఒక వారం, మీకు గుర్తే ఉండదు. యెహోవా ఈరే, సమకూర్చేవాడు. యెహోవా నిస్సి, విజయం ఇచ్చేవాడు. యెహోవా రాఫా, స్వస్థపరచువాడు. యెహోవా షమ్మ, మనతో ఉన్నవాడు. యెహోవా రోయి, కాపరిగా వచ్చినవాడు. యెహోవా సిద్కేను అంటే దేవుడే మన నీతి. యెహోవా షాలోం, శాంతి సమాధానాలు అనుగ్రహించేవాడు. యెహోవా షబయోత్, కాపాడేవాడు. ఎల్షద్దాయ్, సమస్తము సాధ్యం చేసేవాడు. ఎల్యోన్, సమస్తము జరిగించేవాడు. యెహోవా రోయి, కరుణించేవాడు. యెహోవా అదోనాయ్ అంటే ప్రభు, దాన్ని కురియన్ అంటారు కదా గ్రీకు భాషలో. ఆయన మన ప్రభువు. డిస్పోటిష్, ఆయన యజమాని. అబ్బా, తండ్రి. ఇమ్మానుయేలు, మనకు తోడై ఉండేవాడు. ఈ పదాలతో ప్రభు మనల్ని సమకూర్చేవాడుగా, మనకు విజయం ఇచ్చేవాడుగా, మనకు స్వస్థత చేకూర్చేవాడుగా, మనతో ఉండేవాడుగా, మన కాపరిగా, మన నీతిగా, మన శాంతి అనుగ్రహించేవాడుగా, సమాధానపరచువాడుగా, కాపాడేవాడుగా, సమస్తము సాధ్యం చేసేవాడుగా, కరుణించేవాడుగా, మార్గము సత్యము జీవముగా, ప్రభువుగా, మనకు తోడై ఉండేవాడుగా, మనకు యజమానిగా, మనకు తండ్రిగా ఉన్నాడు నిరంతరం. ఇలాంటి దేవుణ్ణి మనం స్తుతించాలి. ఇలాంటి దేవుడు, ఈ రీతిగా దేవుడు మన జీవితాల్లో చేస్తున్నటువంటి మేళను బట్టి, ఆయనకున్నటువంటి ఎన్నో సుగుణాలు, ఆ సుగుణాలన్నిటిని బట్టి ఆయన మన జీవితంలో తనను తాను ఎలాగ మనకు ప్రత్యక్షపరుచుకున్నాడో ఆ ప్రత్యక్షతలన్నిటిని బట్టి మనం ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి అలాంటి సుగుణ సంపన్నుణ్ణి మనం నిత్యము స్తుతించాలి. మన సృష్టికర్తను మనం స్తుతించాలి. రెండవ ప్రశ్న, ఎక్కడ దేవుని స్తుతించాలి? ఎక్కడ దేవుణ్ణి స్తుతించాలి? మొదటి వచనం 2వ లైన్లో, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. 2 మాటలు ఇక్కడ, పరిశుద్ధ ఆలయమునందు, ఆకాశ విశాలమందు ఆయన స్తుతించాలి. ఒక విషయం చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆకాశం ఉంటుందా లేదా? చెప్పాలి. మీరు కన్నపురం వచ్చారనుకో, ఇక్కడ ఆకాశం ఉంటుందా? ఇప్పుడు జంగారెడ్డి వచ్చారనుకోండి, అక్కడ ఆకాశం ఉంటుందా? ఆవుగూడ వెళ్ళారనుకోండి, అక్కడ ఉంటుందా? లేకపోతే మీ అమ్మగారింటికి వెళ్ళారు, చాలా దూరం, హైదరాబాద్, అక్కడ ఉంటుందా ఆకాశం? చెప్పండి. ఎక్కడైనా ఉంటుంది ఆకాశం. ఆకాశ విశాలమందు
నువ్వు ఎక్కడ భూమి మీద ఎక్కడ సంచరిస్తున్నా పైన ఆకాశం ఉంటుంది, ఆకాశ విశాలం ఉంటుంది. ఆకాశం లేని ప్రదేశం అంటూ ఎక్కడా లేదు. కాబట్టి దేవుని మందిరంలో స్తుతించాలి, నీవు ఎక్కడుంటే అక్కడ దేవుని స్తుతించాలి. అది దీని అర్థం. దేవుని మందిరం అందు స్తుతించాలి, ఆయన పరిశుద్ధాలయమందు అంటున్నాడు కదా, ఆయన పరిశుద్ధాలయమందు. కాబట్టి ఆయన ఆలయంలో మనం చేరి దేవుని స్తుతించాలి. అదే మనం అందరం ఆరాధించేటువంటి చోటు. అక్కడ దేవుడు ఉన్నాడని మనం విశ్వసిస్తాం. ఆయన నివసించేటువంటి స్థలం ఆయన ఆలయం. ఆయన నివసించేటువంటి స్థలం పరిశుద్ధ స్థలం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్న కూడుకుంటారు వారి మధ్యలో ఉంటాను అన్నాడు కదా. ఇద్దరు ముగ్గురు ఇంట్లో కూడుకుంటారు అంటారా, భార్య భర్త పిల్లలు ఉంటారు కదా, ఇద్దరు లేక ముగ్గురు. మీరున్న చోటే దేవుని మందిరం, మీరున్న చోటే, మీరు వెళ్ళి నివసించే చోటే, మీరు పని చేసుకునే చోటు, మీతో పాటు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు కదా, అది దేవుని మందిరమే. నీ హృదయమే దేవుని మందిరం, ఆయన ఆలయం, ఆయన నివసించే చోటు. కాబట్టి ఆయన పరిశుద్ధాలయం మందు అంటే ఇద్దరు కూడుకున్నారండి ఒక చోట, వాళ్ళు ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. ఇద్దరు కలుసుకున్నారు ఒక చోట, దేవుని ఎరిగిన వారు ఏం చేయాలి? ముందు వాన్ చేస్తాం, ప్రైజ్ ది లార్డ్ అంటాం, దేవునికి స్తుతి అంటాం. ఆ తర్వాత లోక కబుర్లే అన్నీ, లోక కబుర్లే. దేవుడి గురించి ఒక్క మాట రాదు. మరి ఏం చేస్తున్నట్టు నువ్వు? దేవుని స్తుతించినట్ట? కాబట్టి దేవుని స్తుతించాలి ఆయన మందిరంలో. 2 ఆకాశ విశాలమందు. భూమి ఆకాశాలు ఆయన స్తుతిస్తాయి. ఆకాశం దేవుని మహిమను వివరిస్తుందంట, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుందంట, పగల బోధిస్తుంది, రాత్రి బోధిస్తూ ఉంది. భూమి మీద ఉన్నటువంటి జలచరాలు, పక్షులు, సముద్రంలో నివసిస్తున్నటువంటి ప్రాణులు ఆయన స్తుతిస్తాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే వాటన్నిటిని సృష్టించిన సృష్టికర్త ఆయనే. కాబట్టి ఆకాశ విశాలంలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నువ్వు విమానాల్లో ప్రయాణిస్తున్నావా? అక్కడ దేవుని స్తుతించు. నువ్వు ఎక్కడుంటే అక్కడ, నువ్వు వ్యోమగామి అయినా సరే, నువ్వు ఉన్న చోట నువ్వు దేవుని స్తుతించాలి. కాబట్టి ఎక్కడ స్తుతించాలి అంటే మందిరంలో, నీవు ఉన్న చోటు, నీతో పాటు దేవుని ప్రజలు నివసించే చోట్లో, నువ్వు ఎక్కడ నివసిస్తే అక్కడ, ఎక్కడ పని చేస్తే అక్కడ, ఎక్కడ జీవిస్తే అక్కడ, ఏ ఊరు వెళితే ఆ ఊళ్ళో నువ్వు ప్రభుని స్తుతించాలి. ఇప్పుడు ఆదివారం వెళ్ళావు వేరే ఊరు, చాలా దూరం, నువ్వు తిరిగి రాలేవు. ఆదివారం ఏం చేయాలి? నువ్వు అన్ని జనులాగా ఇళ్ళలో కూర్చోకూడదు. అక్కడ మందిరం ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి ప్రభుని స్తుతించాలి. ఎక్కడికి వెళ్తున్నావు ఏంటని అడిగారు అనుకో, మందిరానికి వెళ్తున్నాను, వాళ్ళకి తెలియాలి కదా, వాళ్ళకి తెలియాలి. కాబట్టి మనం ఎక్కడుంటే అక్కడ మనం ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడో ప్రశ్న, ఎందుకు స్తుతించాలి? ఎందుకు స్తుతించాలి? ఎందుకు స్తుతించాలి అది కూడా చెప్పాడు. మొదటి వచనం 3వ లైన్, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించాడు. ఆయన పరాక్రమ కార్యములను బట్టి. 2వ వచనం 2వ లైన్, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించాలి. ఆయన బలమును బట్టి. 2 ఆయన పరాక్రమమును బట్టి. 3 ఆయన ప్రభావాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. 3 విషయాలు ఇక్కడ. 1 ఆయన బలాన్ని బట్టి, 2 ఆయన పరాక్రమ కార్యాలను బట్టి, 3 ఆయన ప్రభావమును బట్టి. బలమైన కార్యం, ఆయన బలము
ఆయన బలము కలిగినటువంటి వాడు, ప్రభావము కలిగినటువంటి వాడు, పరాక్రమ క్రియలు చేసేవాడు. ఆయన బలవంతుడండి. మొదటిగా ఆయన ఎవరు? బలవంతుడు. ఆయన వంటి బలవంతుడు మరొకడు లేడు. బలవంతుడు విజయం సాధిస్తాడు. ఆయన బలవంతుడు, మరణాన్ని జయించిన బలవంతుడు, శత్రువును ఓడించిన బలవంతుడు, పాపాన్ని అధిగమించినటువంటి బలవంతుడు, శత్రువును ఓడించినటువంటి బలవంతుడు ఆయన. మన శత్రువులు పాపం, మనం చెప్పుకుంటాం కదా, మన ప్రధాన శత్రువులు ముగ్గురు: పాపం, అపవాది, మరణం. ఈ మూడింటిని ఎవరు ఓడించగలరు? ఎవరు తీసేయగలరు పాపాలని? మన పాపాలను పరిహరించగలిగిన బలవంతుడు ఆయన. మరణాన్ని ఎవరు గెలవగలరు? మరణాన్ని గెలిచినటువంటి ధీరుడు ఆయన, బలవంతుడు. అపవాదిని మనం ఓడించలేము, కానీ సిలువలో ప్రభు పునరుత్థానుడై తిరిగి లేవడం ద్వారా వాడిని ఓడించాడు. కాబట్టి ఆయన బలవంతుడు. రెండవది, పరాక్రమ కార్యాలు చేసేవాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు, నీటిని ద్రాక్షారసంగా మార్చాడు, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి తీసుకోగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన. సాతాను పండ్లను విరగ్గొట్టినవాడు. ఆయన వాక్కు ద్వారా సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త. యుగ యుగములు జీవించి ఉండేటువంటి మరణం లేని మహారాజు ఆయన. మరణపు ముళ్ళు విరిచినటువంటి మృత్యుంజయుడు. చెప్పాలంటే బోల్డ్లను ఉన్నాయి పరిశుద్ధ గ్రంథం నిండా ఆయన చేసినటువంటి పరాక్రమ కార్యాలే. మూడోది, ఆయన ప్రభావం కలిగిన వాడు ఆయన. ఆయన ఎవరు? ప్రభావం కలిగిన మాటలో, ఆయన వస్త్రంలో, ఆయన ఉమ్మిలో ప్రభావం. ఆయన భక్తుల్లో ఆయన ప్రభావాన్ని నింపాడు. ప్రభావము కలిగినటువంటి నామాన్ని బట్టి, బలవంతుడిగా మనకిచ్చిన రక్షణను బట్టి, పరాక్రమ కార్యాలు మన జీవితాల్లో చేస్తున్నటువంటి కార్యాలను బట్టి, ఆయన మహాప్రభావాన్ని బట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నాలుగవది, ఎలాగ దేవుని స్తుతించాలి? ఎలా? ఏమన్నాడు అక్కడ? 3వ వచనంలో బోరధ్వనితో, 3వ వచనంలోనే స్వరమండలముతో, అందులోనే సితారాతో, 4వ వచనం తంబురతో, నాట్యంతో, 4వ వచనం 2వ లైన్లో తంతి వాద్యములతో, పిల్లను గ్రోగుతో, 5వ వచనంలో మ్రోగు తాళములతో, 2వ లైన్లో గంభీర ధ్వని గల తాళములతో, గంభీర ధ్వని గల తాళములతో, బోరతో, స్వరమండలంతో, సితారాతో, తంబురతో, నాట్యముతో, తంతి వాద్యములతో, పిల్లన గ్రోగుతో, మ్రోగు తాళముతో, గంభీర ధ్వని గల తాళములతో ఆ ప్రభుని మనం స్తుతించాలి. 9 చెప్పాడు అక్కడ. 9 వాద్యాలతో మనం ప్రభుని స్తుతించాలి అంటున్నాడు. దావీదు కాలంలో ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. మనం కూడా స్తుతించాలి. ప్రభుని స్తుతించాలి. చూడండి, అన్ని జనులు భజన చేస్తారు, తెలుసా? భజన చేసేటప్పుడు తాళాలు వాయిస్తారు, వాళ్ళు చప్పట్లు కొడతారు, డోలకు కొడతారు, హార్మోనియం వాయిస్తారు, భజన చేస్తారనమాట. నువ్వేమంటావు? గోలంటావు. మనం చేసే సంగీత వాయిద్యాలు, ఈ పాటలు వాళ్ళు ఏమంటారు? గోలంటారు. వాడికి వీళ్ళు గోలగా ఉంటారు, వీళ్ళకి వాడు గోలలాగా ఉంటారు. గోల అనుకుంటాం మనం. వాళ్ళు చేసేది ఏంటి? వాళ్ళని అడగండి వెళ్ళి, ఏంటి గోల చేస్తున్నారంటే, గోల ఏడ్చేవాళ్ళే భజన చేస్తున్నాం అంటారు. ఏంటి అల్లరి చేస్తున్నారు ఏంటి అన్నారు అనుకో, అల్లరంటే మేము పాటలు పాడిపోద్దా అంటావు నువ్వు. అవునా కదా? ఆలోచించేయండి. మనం కూడా ప్రభుని స్తుతించాలి. ఇలాగా చప్పట్లతో, తాళాలతో, మనకున్నటువంటి వాయిద్యాలతో ప్రభుని స్తుతిస్తే ప్రభుకు మహిమకరంగా ఉండాలి. అంతేగాని పెద్ద పెద్ద సౌండ్లు పెట్టేసి, లౌడ్ స్పీకర్లు పెట్టేసి, పక్కోళ్ళని అదరగొట్టేసి బెదరగొట్టేసి చేయకూడదు. మేము చాలా చోట్ల డిస్టర్బెన్స్గా ఉండం, క్రమంగా ఉంటాం. మేము కాంగ కొడతాం, మేము కంజరి కొడతాం, మేము చప్పట్లు కొడతాం,
అల్లరిలాగా ఉండవు. అల్లరిలా ఉండకూడదు. అదే అర్థవంతంగా ఉండాలి. ప్రభువుని ఆరాధించడానికి, స్తుతించడానికి ఆదివారం మనం దేవుని స్తుతించేటువంటి కీర్తనలు పాడతాం. ఓ పాట పాడతాం కదా, ఈ అధ్యాయం మీద ఓ పాట పాడతాం. ఏంటిది? దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆ పాట ఈ కీర్తన మీద రాశారు. ఈ కీర్తన ఆధారం చేసుకుని ఆ కీర్తన రాశారు. కాబట్టి ఇలాగా అర్థవంతంగా ప్రభుని స్తుతించాలి. ఏంటో అంటారు సస మరి గగగగమమ్మ ఏదో చెప్తారు. ఏంటో కొన్ని పాటలకు అసలు అర్థాలే ఉండవు. రాసేవాళ్ళు కూడా అలాగ రాస్తున్నారు. కాబట్టి అర్థంతో కూడినటువంటి పాటలు ప్రభుని స్తుతించాలన్నమాట. మన జీవితం తన్మయం చెందాలి. కాబట్టి మనం ప్రభుని ఎలాగ స్తుతించాలి? కీర్తనలు పాడుతూ, ఆరాధిస్తూ, స్తుతిస్తూ, ప్రభుని ఘనపరుస్తూ మనం ప్రభుని మహింపరచాలి. ఎవరు స్తుతించాలి? ఆఖరి మాట, ఎవరు స్తుతించాలి? ఆఖరి వచనంలో అంటాడు, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. సకల ప్రాణులు యెహోవాను స్తుతిస్తారు. సకల ప్రాణులు అంటే ఊపిరి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు. ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ఊపిరి ఉన్న ప్రతీది కూడా ప్రభుని స్తుతించాలి. పరలోకంలో ఇలాగే ఉంటుంది. అందరూ ప్రభుని స్తుతిస్తారు. అందరూ పరలోకంలో ఉన్న వాళ్ళందరూ. కాబట్టి మనం కూడా ప్రాణంతో ఉన్నాం, సజీవంగా ఉన్నాం. ఈ ఉదయం లేచామండి, ప్రాణంతో ఉన్నాం, సజీవంగా ఉన్నాం. ఎంతమంది పడుకున్న వాళ్ళు తిరిగి లేస్తున్నారు చెప్పండి? తెల్లారిపాటికల్లా విగత జీవులు అవుతున్నారు. మనం సజీవులుగా ఉంటున్నాం. సజీవులుగా ఉన్నందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూడండి, ఉదయకాలంలో పక్షులు కిచకిచలాడుతూ ఉంటాయి. ఎక్కడ ఉంటే అక్కడ కోలాహలంగా ఉంటాయి ఉదయకాలం. మళ్ళీ సాయంత్రం గూడికి చేరుకుంటాయి. గూడికి చేరుకున్నప్పుడు కూడా మళ్ళీ కోలాహలంగా ఉంటాయి. ఏంటంటారు కారణం? వాటి కొన్ని గొంతుకులు అరుస్తూ ఉంటాయి. ఉదయం లేచిన వెంటనే అరుస్తాయి. అలాగే సాయంత్రం గూటికి వచ్చే టైంలో కూడా అరుస్తాయి. అంటే నాకు అనిపిస్తుంది, నాకే కాదు నీకు కూడా అనిపిస్తుంది, ఉదయాన్నే లేపినందుకు, సజీవంగా ఉంచినందుకు నీకు స్తోత్రాలను దేవుని చెల్లిస్తున్నాయి. తిరిగి మమ్మల్ని మా గూటికి చేర్చేవయ్యా అని సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ప్రభుని స్తుతిస్తున్నాయి. వాటికి ఉన్నప్పుడు జ్ఞానం మనకు లేదు. మనం లోకస్తులందరికంటే ఎక్కువగా మనం దేవుని స్తుతించాలి. ఎందుకంటే ప్రభు మనల్ని ప్రేమించాడు, మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడు, మనల్ని ఎలక్ట్ చేసుకున్నాడు, మనల్ని తన బిడలుగా చేసుకున్నాడు, మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు, మనల్ని తన స్వకీయ సాంపాద్యంగా చేసుకున్నాడు. అందుకు మనం దేవుని స్తుతించాలి. అన్ని జనుల కంటే ఎక్కువగా మనం దేవుని స్తుతి. అన్ని జనులు కూడా దేవుని స్తుతిస్తారు. అన్ని జనులు కూడా ఉదయాన్నే లేచి యేసుప్రభుకి నమస్కారం చేసేవాళ్ళు ఉన్నారు, యేసుప్రభుని గణపరిచేవాళ్ళు ఉన్నారు, యేసుప్రభుని మహింపరిచేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకంటే ఎక్కువగా మనం, ఎందుకంటే మనం ఆయన చేత రక్షించబడ్డాం, ఆయన బిడలుగా మనం చేయబడ్డాం, ఆయన సొత్తుగా చేయబడ్డాం, ఆయన స్వకీయ సాంపాద్యంగా చేయబడ్డాం, ఆయన రాజ్య వారసులుగా చేయబడ్డాం, పరలోక రాజ్య వారసులమయ్యాం. అందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అన్ని జనుల కంటే ఎక్కువగా మన దేవుణ్ణి మనం స్తుతించాలి, మన ప్రభుని మనం ఆరాధించాలి. చాలామంది స్తుతి కోటాలని పెడతారు. అన్ని స్తుతి కోటాలు అయిపోతాయి చాలా వరకు. మనుషులు కనపరిచే వారుగా తయారైపోతారు. ఎప్పుడు కూడా దేవుని స్తుతించేటప్పుడు మనం మనుషుల్ని కనపరచకూడదు. దేవునికి చెందాల్సిన మహిమ సేవకుడికో, లేకపోతే మందిరానికో, లేకపోతే మనుషులకో మనం ఇవ్వకూడదు. ప్రభుని స్తుతించాలి. కాబట్టి సమయం మనకు, ఆ సమయం మనం ప్రభుని స్తుతించాలి. స్తుతిలో ఆరోగ్యం ఉంది, స్తుతిలో ఆనందం ఉంది. స్తుతించేటువంటి అలవాటు ఈ లోకంలో మనం చేసుకుంటే రేపు పరలోకం వెళ్ళిన తర్వాత మనకి ఏ పని ఉండదు, ఒకటే పని. ఏంటో తెలుసా? దేవుణ్ణి స్తుతించడం. ఇది చాలా శ్రేష్టమైనటువంటి అలవాటు. కాబట్టి నిత్యము మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
నిత్యము. ఒక భర్త అంట తన భార్యను విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. దానికి గల కారణం ఏంటో తెలుసా? ఆమె లావుగా ఉంటుంది, స్థూలకాయం అనమాట. ఒక దినం సేవకుడితో చెప్పుకుందంట, అయ్యా నా పరిస్థితి ఎలా ఉంది, నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. కారణం నాకున్నటువంటి స్థూలకాయం, ఒళ్ళు బాగా విపరీతంగా ఉన్నందువల్ల నన్ను వదిలేశాడు. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నాడంట, అమ్మ రోజుకు 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, దేవా నా భర్తను తిరిగి మీరు తీసుకొస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పమ్మా అన్నాడంట. స్తుతి చెల్లించమ్మా అని అమూల్యమైన సలహా ఇచ్చాడంట. అంతే, ఆ రోజు నుంచి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా, అనుదినం కూడా, ప్రభువా నా భర్తను నువ్వు తిరిగి తీసుకొస్తున్నావని నమ్మి నేను స్తుతిస్తున్నాను అని ప్రార్థన చేసిందంట. ఒకరోజు కుక్క అరుస్తుందంట. తను పెంచుకునేటువంటి కుక్క బయట అరుస్తుంది. అరుస్తుంది ఏంటని చెప్పి బయటికి వెళ్ళి గేటు తీసి చూస్తే ఆ గేటు ముందు తన భర్త నిలబడి ఉన్నాడంట. నేను లోపలికి రావచ్చా అని అడుగుతున్నాడంట. రండి అని ఆమె ఎంతో ఆప్యాయతగా తలుపులు తెరిచి ఆయన లోపలికి ఆహ్వానించింది. అప్పటి నుంచి వాళ్ళు చాలా అన్యోన్యంగా జీవించడం మొదలుపెట్టారు. అన్యోన్యంగా. స్తుతిలో అంత అద్భుత విజయం ఉందంటే, స్తుతిస్తే నీ జీవితం. అందుకే ఒక భక్తుడు అన్నాడు, ప్రార్థన నీ స్థితిని మారుస్తుంది, ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది, స్తుతి నీ స్థితిని మారుస్తుంది అంటున్నాడు. ప్రార్థన ఏమో పరిస్థితిని మారిస్తే, స్తుతి నీ స్థితిని మారుస్తుంది అంట. నీకు ప్రమోషన్ వస్తుంది అనమాట. అది స్తుతిస్తే నీకు ప్రమోషన్, స్తుతిస్తే. కాబట్టి భక్తుల వలె యోబు స్తుతించాడు. పౌలు, శీల చెరసాలలో వేయబడినప్పుడు వాళ్ళు కూడా దేవుణ్ణి స్తుతించారు. దావీదు నిత్యము అనుకూలతలోనూ ప్రతికూలతలోనూ ప్రభుని స్తుతించాడు. కాబట్టి మనం దేవుని బిడ్డలం. దేవుని స్తుతించకుండా మనం ఉండలేము. ఉండలేము. దేవుని స్తుతిద్దాం, ప్రభుని ఆరాధిద్దాం.